హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఇవాళ వీడియోలో మనం అయితే న్యూ లెట్స్ ప్లే సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో హార్డ్ కోర్ అయితే మనం స్టాప్ చేయడం అయితే జరిగింది. సో అందుకే ఈ న్యూ లెట్స్ ప్లే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో అంతకుముందు ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సిరీస్ని అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఫైనల్లీ మనం వాళ్ళలోకి అయితే ఎంటర్ అయిపోయాం. స్పాన్ వచ్చేసి మనకు బర్చ్ ఫారెస్ట్లో అయిందనమాట. సో స్పాన్ చెప్పాలంటే చాలా బాగుంది. సో మనకైతే ఈ వాళ్ళలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే మనమైతే ఓన్లీ ఫుడ్ వచ్చేసి వెజ్ అయి తినాలి. సో పిగ్ని చంపకూడదు. సో ఎందుకంటే మనకు వాటితో ఏం యూజ్ లేదు. సో మ్యాక్సిమం ఒక షీప్ అయితే చంపేస్తాను. సో ఎందుకంటే మనకు వాటి నుంచి వచ్చే ఊలు కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే గైస్, ఫైనల్లీ మనకు 5 లాగ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే వుడ్లోకి అయితే కన్వర్ట్ చేసేసాం. సో ఇప్పుడైతే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకొని ఒక వుడ్ పికెక్స్ అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇక్కడ పక్కనే కేవ్ ఉంది కాబట్టి సో మనకు కొంచెం రిసోర్సెస్ అయితే దొరకవచ్చు. సో అందులోకి అయితే మైనింగ్ చేద్దాం. సో మనం లోపలికి అయితే వెళ్ళాలనుకుంటలేదు. సో ఎందుకంటే మనకు కావాల్సిన రిసోర్సెస్ అయితే లేవు, అంటే టార్చెస్ కానీ షీల్డ్ కానీ అవన్నీ ఏం లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్టోన్ కలెక్ట్ చేసేసుకొని స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఓకే గైస్, ఫైనల్లీ మనకి 18 స్టోన్ అయితే వచ్చింది, అంటే కాబుల్ స్టోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టిక్స్ వేసేసుకుందాం. సో స్టిక్స్ అయితే తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్స్. ఓకే, సో రెసిపీస్ అయితే మర్చిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ క్రాఫ్ట్ చేసేస్తున్నాం కాబట్టి మనకైతే మళ్ళీ తెలుస్తుంది. సో ఒక స్వాడ్. ఓకే గైస్, మనం స్టోన్ టూల్స్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. సో ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఫుడ్ కావాలి. సో అంటే ఇది మనం ప్యూర్ వెజ్ అని పెట్టుకున్నాం కాబట్టి సో మనకైతే బ్రెడ్ కావాలి. సో లేకపోతే స్వీట్ బెర్రీస్ దొరికినా ఏం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ కొంచెం షుగర్ కేన్ ఉంది, కలెక్ట్ చేసేసుకుందాం దాన్ని. సో మనకైతే బెడ్ కావాలి. సో నైట్ అయ్యేలోపు సో దానికి కావాల్సిన ఊళ్ళు వచ్చేసి మన షీప్ నుంచి వస్తుంది కాబట్టి షీప్ని అయితే కిల్ చేసేద్దాం. మధ్యలో ఒకవేళ కనిపిస్తే సో ఇటు సైడ్ మొత్తం సీ టైపే ఉందనిపిస్తుంది. ఓ బ్రో, డార్క్ ఓక్ భయం గైస్, ఇందులోనే కదా మన దీని ఏమంటారు వుడ్ల్యాండ్ మ్యాన్షన్ ఉండేది. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇందులోనేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అటు సైడ్ వెళ్ళి ఈ యొక్క శాప్లింగ్ని అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. మన ఇంటి దగ్గర ప్లాంట్ చేసేసుకొని మనం వాటి నుంచి వచ్చే ఫుడ్ని అయితే కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో చెప్పాలంటే మనకైతే ఒక ప్లేన్స్ కావాలి. సో మనం అక్కడ ఉండడానికి. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఒక ట్రీని అయితే కలెక్ట్ చేసేసుకుందాం. గైస్ మన కౌస్ తోటి ఏం యూజ్ లేదు కాబట్టి దీని అయితే చంపాలనుకుంటా లేను నేను. ఓకే, డార్క్ ఒక లోగ్ మనకు యూజ్ అవుతుంది కానీ సో దీంతో అయితే బేస్ బిల్డ్ చేద్దాం. సో మ్యాక్సిమం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిటర్స్ అయితే కలెక్ట్ చేద్దాం. ఓకే గైస్, మనమైతే ఆ గ్లిటర్స్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఒక కేవ్ ఉంది. సో దానికంటే ముందు ఈ వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. సో మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనమాట. పదండి. ఓకే గైస్, మనకు గ్లిటర్స్ వచ్చేసి 1.5 స్టాగ్ అయితే వచ్చింది. సో ఓక్ లాగ్ వచ్చేసి 46 ఉంది. బట్ మనకైతే శాప్లింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శాప్లింగ్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. పదండి. ఓకే గైస్, మనకైతే 3 శాప్లింగ్స్ అయితే వచ్చేసినాయి. సో నైట్ అయితే అవుతుంది. కొన్ని షీప్ ఉన్నాయి, వీటిని అయితే కిల్ చేద్దాం. సో మనకైతే ఇప్పుడు చాలా అవసరం. బట్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకు డై కావాలి. సో ఈ గ్లిటర్స్ నుంచి నాకైతే ఎల్లో డై వస్తుందని తెలుసు. సో వాటిని యూజ్ చేసేసుకున్నాం. ఓకే, మనకు షీప్ అయితే ఇంకోటి దొరికింది. గైస్ మనకు ఫైనల్లీ 3 ఊలు అయితే దొరికింది. బట్ ఒకటైతే గ్రే కలర్ అనుకుంటా, గ్రే కలర్. సో మనం ఈ ఎల్లో డైన్ అయితే తీసేసుకొని మనం ఎల్లో బెడ్ని అయితే క్రాఫ్ట్ చేద్దాం. సో మనం తొందరగా క్రాఫ్ట్ చేసేసుకొని స్లీప్ అయితే వేయాలి. సో ఎందుకంటే
నైట్ టైం వచ్చేసి మనకు జాంబీస్ అంటే మాబ్స్ అన్నీ స్పాన్ అవుతాయి. సో నేను ఉడ్డి పెడుతున్నాను చూడండి. సో కంగారులో ఏం పెడుతున్నాను, సో ఎందుకంటే మళ్ళీ స్పాన్ అయినాయి అనుకోండి, సో మనకైతే స్లీప్ ఏ రాకుండా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని లాక్స్ అయితే ఉన్నాయి కానీ నేను చూడలేదు. సో ఇది నేను తర్వాత వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కాబట్టి సో మీకైతే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో మీరు అడ్జస్ట్ చేసేసుకొని సో తొందర బెడ్ అయితే క్రాఫ్ట్ చేసేద్దాం. సో స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం మైన్క్రాఫ్ట్లో డే 1 వచ్చేసి సర్వైవ్ అయిపోయామన్నమాట. సో ఈ బెడ్ని అయితే కలెక్ట్ చేసేసుకొని మన ఎక్స్ప్లోరింగ్ని స్టార్ట్ చేద్దాం. సో మనకైతే ఒక ప్లేన్ లేకపోతే మనకు నచ్చిన ఏదైనా ఒకటైతే కావాలి ప్లేస్. సో ఎందుకంటే మనం అక్కడ సెటిల్ కావడానికి. సో ఇక్కడ జాంబ్ వస్తుంది కానీ మనకైతే అక్కడ నుంచి వెళ్ళిపోదాం. గైస్ టైగా భయం గైస్, దాన్ని టైగానే అంటారా? టైగా భయం గైస్. అటు సైడ్ వెళ్దాం. సో మనకైతే యూజ్ అవుతుంది ఆ వుడ్ కూడా. సో మన బేసిక్ బిల్డ్స్ అంటే ఏదన్నా బిల్డ్స్ చేసేటప్పుడు సో ఇక్కడ మాసిక్ కాబుల్ స్టోన్స్ ఉంటాయి అనుకుంటా కదా, సో అవి కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా కలెక్ట్ చేసేసుకున్నాం. సో మనకు దీన్ని ఏమంటారు టైగర్ భయం యొక్క లాగ్, సో వాటి శాప్లింగ్స్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ గైస్ ఈ భయం వేరే ఉంది గైస్. పిగ్గేనా? అయ్యో గైస్ పిగ్గే గైస్, చాలా బాగుంది పిగ్, చెప్పాలంటే చాలా బాగుంది. ఇటు చూడు గైస్, షేప్ అంతా చేంజ్ చేయలేరు. సో ముక్క అనేది ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది, నోసు. సో ఇక్కడ ఒక పెద్ద కేవ్ ఉందనుకుంటా. సో అటు సైడ్ వెళ్దాం, ఒకసారి చూద్దాం. సో మనకేమన్నా కనబడితే వెళ్ళి మైండ్ చేయొచ్చు కానీ చాలా రెవిన్ అనుకుంటా. సో మనం అటు సైడ్ అయితే వెళ్ళడం. స్వీట్ బెర్రీస్ గైస్ కలెక్ట్ చేద్దాం, మనకు ఫుడ్ లేదు. ఓకే గైస్, స్వీట్ బెర్రీస్ వచ్చేసి 45 వచ్చాయి మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే తినాలి. సో సంగర్బార్ తక్కువైంది. ఓకే గైస్, మనమైతే తిన్నాము. గైస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్ నేను. విలేజ్ దీని ఏమన్నా టైగా విలేజ్ అంటారు కదా, బట్ ఏదో ఒక విలేజ్. సో మనకైతే యూజ్ అవుతుంది విలేజ్, ఎందుకంటే మనకు నేనేం చెప్పాను ప్యూర్ వెజ్ కాబట్టి. సో మనకి ఇక్కడ నుంచి మనకు ఏమంటారు ఇది దొరుకుతుంది బ్రెడ్. సో ఇక్కడ దీని ఏమంటారు క్యాంప్ ఫైర్ ఉంది, దాన్ని అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ ఏదైనా ఒక హౌస్ చూజ్ చేసేసుకొని మన ఐటమ్స్ అయితే అక్కడ పెట్టుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఎంత పెద్ద ఉందో. సో ఇక్కడ ఒక చెస్ట్ ఉంది. ఓకే, పొటాటో తీసేసుకుందాం. పంకిన్ సీడ్స్ కూడా యూజ్ అవుతాయి, తీసేసుకుందాం. డార్క్ స్ప్రూస్ లాగ్ కూడా మనకి యూజ్ అవుతుంది, తీసేసుకుందాం. 14 ఉన్నాయి స్ప్రూస్ లాగ్ వచ్చేసి. సో ఈ ఎల్లో బెడ్డే ఉండని అని బ్లూ అవుతుంది ఇప్పటికి. సో ఇంకా మన పర్పుల్ ఏదన్నా కనిపిస్తే, సో ఈ విలేజ్లో వేరే కలర్ బెడ్ ఉంటాయి కాబట్టి సో వాటిని అయితే తీసేసుకోవచ్చు. గైస్ బ్లాక్ షీప్ కదా. ఓకే గైస్, ఇక్కడ ఒక కేవ్ ఉంది, నేను చూద్దాం. విలేజర్ హాయ్, వాటరేనా? అది కేవ్ ఉంది గైస్ ఇటు సైడ్, చూద్దాం ఆగండి. గైస్ మైన్ షాఫ్ట్ ఉంది కదా గైస్, బట్ ఈ వీడియోలో మనం అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోదాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇక్కడ ఇందులో ఏం లేదా గైస్, ఈ బెడ్ అయితే తీసేసుకుందాం. పర్పులేనా? సో పర్పుల్ కలరే. సో దాన్ని అయితే తీసేసుకుందాం. ఓకే గైస్, ఇక్కడ బ్లాక్ స్మిత్ హౌస్లో మనకైతే ఒక ఐరన్, దాన్ని ఏమంటారు చెస్ట్ ప్లేట్, ఒక 5 ఐరన్, 3 బ్రెడ్, యాపిల్స్ అయితే దొరికాయి అనమాట. సో మనం మళ్ళీ ఓకే ఒక యాన్విల్ దీని ఏమంటారు అది కూడా దొరికింది. సో గైస్ మనమైతే అన్నీ అన్ని హౌసెస్ అయితే తిరిగేసాం. సో మనమైతే ఈ హౌస్ని అయితే చేసుకున్నాం. అంటే దీని ఏమంటారు ఒక బేస్ టైప్ ఉండడానికి, అంటే స్టార్టర్ బేస్ టైప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకే గైస్, దీన్ని అయితే కన్వర్ట్ చేసేసుకున్నాను నేను. సో మనకైతే అంత దొరికింది, అంటే అన్ని చెస్ట్లో పెట్టేసి నేను అయితే వచ్చాను. సో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. సో ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే అయిపోయింది, సో చాలా లేట్ అయిపోయింది. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో సీన్ మన నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.